రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్క్రీన్ మీద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। అదే విధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాలు, మోదీ పోటీ చేసే వారణాసి ఉంటుంది, అన్నామలై పోటీ చేసేటటువంటి కోయంబత్తూరు ఉంటుంది, రాహుల్ గాంధీ పోటీ చేసేటటువంటి వయనాడ్ ఉంటుంది, లేకపోతే కమల్నాథ్ కుమారుడు పోటీ చేసేటువంటి చింద్వాడ, ఇటువంటి కీలకమైనటువంటి రాయ్బరేలీలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి। కానీ చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అనంతనాగ్। ఎందుకంటే ఈ అనంతనాగ్ నియోజకవర్గంలో పీడీపీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ జమ్మూ కాశ్మీర్లోని వేర్పాటువాద రాజకీయాలకు ఆజ్యం పోసేటటువంటి పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు। అంతేకాదు ఈ స్థానం నుంచి బీజేపీ కూడా రంగంలో ఉంది। వాస్తవానికి బీజేపీకి కశ్మీరు లోయలో ఉన్నటువంటి సీట్లు, ముఖ్యంగా అనంతనాగ్ కావచ్చు, బారాముల్లా కావచ్చును, శ్రీనగర్ కావచ్చును, ఈ సీట్లలో హిందూ ఓటర్లు లేరు। బీజేపీకి ఓటు వేసేటటువంటి ఓటర్ల సంఖ్య తక్కువ। జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయలో ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట వేస్తారు। కాబట్టి ఈ ప్రాంతంలో బీజేపీ పోటీ చేయటం, అందున అనంతనాగ్ని ఎంపిక చేయటం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం। అయితే బీజేపీ అనంతనాగ్ని ఎంచుకోవడం వెనుక 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి। మొట్టమొదటిది, ఈసారి నియోజకవర్గాల పునర్విభజన దేశమంతా జరగలేదు, కానీ జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకమైనటువంటి నియమాల ప్రకారము నియోజకవర్గాల పునర్విభజన జరిగింది। అందులో ఈ అనంతనాగ్ నియోజకవర్గం ఏదైతే ఉందో దీనిలో ఓటర్ల సంఖ్య 14 నుంచి 18 లక్షలకి పెరిగింది। మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇందులో జోడించడం జరిగింది। దీనిలో 11 కశ్మీర్ వ్యాలీకి చెందినవైతే 7 జమ్మూకి చెందినవి। కాబట్టి జమ్మూకు చెందినటువంటి నియోజకవర్గాలు అనంతనాగ్లో జోడింపబడటం వల్ల హిందూ ఓట్ల సంఖ్య పెరిగింది। మొట్టమొదటి అంశము, జమ్మూ నుంచి వచ్చినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా పహాడీ జనజాతికి చెందినటువంటి ఓటర్లు ఉన్నారు। ఈ పహాడీ జనజాతికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ముస్లిములు। అయితే ముస్లిములు అయినప్పటికీ కూడాను వాళ్ళకి ఎస్టీ స్టేటస్, ఎస్టీ స్థాయి ఇవ్వడం జరిగింది, హోదా ఇవ్వడం జరిగింది। భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ పహాడీ జనజాతి ఏదైతే ఉందో, వర్గం ఏదైతే ఉందో, సామాజిక వర్గం, దానికి ఎస్టీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఈ వర్గం అంతా కూడా బీజేపీకి సానుకూలంగా ఉన్నారు, బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది। బీజేపీ కూడా పహాడీ వర్గానికి చెందిన వ్యక్తినే అభ్యర్థిగా నిలబెడుతోంది। కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి హిందూ ప్లస్ పహాడీ ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు వచ్చేటటువంటి అవకాశం ఉంది। రెండవది, కశ్మీర్ లోయలో కూడాను బీజేపీకి రోజురోజుకి మద్దతు పెరుగుతోంది। కాబట్టి ఈ 11 నియోజకవర్గాల్లో కూడాను బీజేపీకి ఒక గణనీయమైనటువంటి ఓట్లు, ఒక 10%, 11% ఓట్లు కూడా బీజేపీ వైపు వచ్చినట్టయితే ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు। ఈ కారణం చేత ఈ అనంతనాగ్ నియోజకవర్గం ఏదైతే ఉందో, ఈ అనంతనాగ్ నియోజకవర్గంలో బీజేపీ పహాడీ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెడుతోంది। బీజేపీ పోటీ కూడా చేస్తోంది। శ్రీనగర్ కావచ్చును, లేకపోతే బారాముల్లా కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు, అనంతనాగ్లో ప్రకటించింది। బీజేపీకి ఆశాకిరణము మరొకటి ఉంది, అయితే ఇది నెగిటివ్। ఎందుకంటే జనరల్గా సర్వసాధారణంగా అనంతనాగ్ నియోజకవర్గంలో కశ్మీరీ ముస్లింల ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది, ఓటింగ్ పట్ల వాళ్ళకు పెద్దగా ఆసక్తి లేదు। గత ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన ఎన్నికలంటే ఆర్టికల్ 370 తొలగింపుకి ముందు జరిగినటువంటి ఎలక్షన్స్ అవి, ఆ ఎన్నికల్లో అనంతనాగ్ నియోజకవర్గంలో టోటల్ పోలింగ్ 10% మాత్రమే, కేవలం 10% ఓట్లు మాత్రమే వచ్చిన తరువాత అక్కడి నుంచి పీడీపీ అభ్యర్థి ఎంపీగా ఎన్నికయ్యారు। కాబట్టి పూర్తి ఓటర్లు వేయలేదు, ఓన్లీ 10%।
ఒకవేళ జమ్మూ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటింగ్ జరిగి ఈ 10% లేదా 10 నుంచి 12, 13% వరకే పోలింగ్ కశ్మీరీ ముస్లిం ఓట్లు కనుక ఉన్నట్టయితే బీజేపీకి విజయావకాశం ఉంది అని చెప్పి రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కశ్మీర్ రాజకీయాలను అధ్యయనం చేసేటటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఇదే గనక జరిగినట్టయితే కశ్మీర్ లోయ నుంచి బీజేపీ ఒక ఎంపీని గెలుచుకున్నట్టు అవుతుంది. పహాడీ ముస్లింల ఓట్లు గుజ్జర్లలో మొదటి నుంచి బీజేపీకి కొంత మద్దతు ఉంది, కొంత దూరం అవుతున్నారు. ఎందుకంటే పహాడీలకు ఇవ్వడం వల్ల గుజ్జర్లలో అసంతృప్తి ఉంది కాబట్టి గుజ్జర్లలో ఒక వర్గం దూరం వెళ్ళినా ఒక వర్గం బీజేపీతో ఉండి ఈ కశ్మీరీ ఓట్లు తక్కువగా పోలైనట్టయితే బీజేపీ ఒక అద్భుతం చేసినట్టు అవుతుంది. బీజేపీ ఎంపీ శ్రీనగర్ లోయ నుంచి నెగ్గి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కశ్మీర్ చరిత్రలో బీజేపీ మొట్టమొదటిసారి కశ్మీర్ లోయ నుంచి గెలిచినట్టు అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడాను బీజేపీ గెలవలేదు. బీజేపీ గెలుపంతా కూడా జమ్మూ నుంచే, ఉధంపూర్, జమ్మూ ఈ 2 నియోజకవర్గాలు బీజేపీ గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా ఈ 2 నియోజకవర్గాలు గెలవచ్చును. దీంతో పాటు అనంతనాగ్కి బీజేపీ విస్తరిస్తుందా లేదా అన్నది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ ప్రశ్న ఉన్నందువల్ల ఈ నియోజకవర్గ పునర్విభజన పహాడీ ముస్లిం అభ్యర్థి ఉండడం వల్ల అనంతనాగ్ ఈసారి చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ ఉన్నటువంటి నియోజకవర్గంగా మారింది. పెద్ద అభ్యర్థి లేకపోయినా కూడా ఇది రాజకీయ విశ్లేషకులు దీనిని చాలా కీన్గా ఫాలో అవుతున్నారు. ఏం జరుగుతుందన్నది ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో మనకి తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.